నీ మగసిరికి వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు, నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. ఏంటండి బాగా ఎరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? ఏమే జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ డి జోడీలో టైటిల్ కుడితే 25 లక్షలు, అందుకే డైరెక్ట్ గా దానికి ఎసరు పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటు కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పని, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకుని చేస్తామా ఏంటి? సర్లే గానీ మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పెళ్ళి అయితే జీవితంలోకి శ్రీమతి వస్తుంది అనుకున్నా గానీ ఉన్నమతి పోద్దని తెలుసుకోలేకపోయానే. పోతుంది పోతుంది, ప్రతిరోజు 7 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారండి, ఎవరిది? అది అలారమే, అమ్మాయి కాదే, మీ అనుమానం తగలయ్యా. అయినా అంత కోపడతారు, నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. అందమైన పెళ్ళం పక్కన ఉండగా అలా సైలెంట్ గా ఎలా ఉండగలుగుతారండి మీరు? పెళ్ళాం అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మిర్చిలో అనుష్క కూడా మాకు పుల్లలేరుకుని అనుష్క లాగే కనపడిద్ది. అయినా మీరు పెళ్లికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్లి తర్వాత ఒకలా ఉన్నారు. స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేసావు కదా, స్కిట్ అయిపోయా కూడా చేయమంటే చేస్తావా? నా గురించి తర్వాత నువ్వేంటి ఆ పక్కింటి రవి గడుతూ రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? ఏ మీరు మాత్రం పక్కింటి సుప్రజత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాన్నే. ఆ రవిగడు కూడా మగాడే. అయినా సుబ్బారావుని చూసి నేర్చుకోండి, రోజు బుట్టెడు మల్లెపూలు తీసుకెళ్తాడు వాడింటికి, తెలుసా? వాడు బుట్టడు మల్లెపూలు తెచ్చేది రోజుకో మంచం ఎరగొట్టడానికి కాదు, 10 రూపాయలు ఎక్కువ వేసుకుని పక్కింటోడికి అమ్మడానికి. ఆ పక్కింటోళ్ళు ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు పక్కింట్లో గోలగోలగా ఉండేది, ఈ రోజు అసలు సందడే లేదు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అబ్బా ఆ జంటను చూసి నేర్చుకోండి, మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. మామూలు జంట కాదు, 2 ఆధార్ కార్డు ఫోటోలు లింక్ చేసి పెళ్లి చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావా మా జంట గురించి? నెల తిరిగేటప్పటికి 5 పిల్లలకి తండ్రిని అవుతా. చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు తీసాడంట, నీలాంటాడు ఒకడు. డౌటే. హలో, మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరేం మాట్లాడవసరం. మా నువ్వు అంత చిన్నగా మాట్లాడే నీకు దండం పెడతా. వాయిస్ అంటే గూగుల్ మ్యాప్ లో అమ్మాయి లాగా స్వీట్ గా ఉండాలి, అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. నా గొంతుకి ఏమైంది? అయినా వీళ్ళతో ఏంటండి మన గొడవ? మన కాపురం గొడవ ఏదో మనం చూస్తున్నాం పదండి. మన కాపురం యూట్యూబ్ లాంటిది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. వాళ్ళ కాపురం IPL మ్యాచ్ లాంటిది, లైవ్ లో చూస్తేనే కిక్కు. నా కాపురం ఎక్కడ, మీ కాపురం ఎక్కడ? అవునవును, మీ కాపురానికి మా కాపురానికి అస్సలు పోలిక లేదు. మీ కాపురానికి మా కాపురానికి పాలకి అమలా పాలకి ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారి కానీ గట్టిగా గుప్పుడు బిగించానంటే ముందు నరాలు బయటకు వస్తాయి, తర్వాత నర్సు వస్తుంది, తర్వాత అస్సలు మా తెలుసు. మా ఆయన గురించి మాకు బాగా తెలుసు. మా ఆయన గొప్పతనం ఏంటనుకున్నావు? సోమవారం ట్రంప్ ని కలవడానికి అమెరికా వెళ్తాడు, మంగళవారం మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్తాడు, ఆదివారం పిచ్చి తగ్గించుకోవడానికి ఎర్రగడ్డ వెళ్తాడు, మా తెలుసు. ఏంటి ఆవిడ అన్ని డైలాగులు రాసిస్తా? అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పి ఒక 5 కౌంటర్లు ఎక్కువ రాసే తప్పే ఉంది. నువ్వు అలాంటోడివే. మన ఇద్దరం క్యాంపుకి వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్దామా? ఏమండి అక్కడ పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు కదా? నీకంటే అందగత్తెలు ఎవరైనా ఉంటారు లేదని జస్ట్ చెక్ చేస్తా అంతే. ఉండరు, ధైర్యంగా వెళ్ళండి. ఏమండి మీరు కూడా చూడరు కదా? నేను ఇంట్లోనే చూడండి, బయట చూస్తాను. ఒరే మనం క్యాంప్కి వెళ్తున్నావరా? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ పిల్లల్లో ఏడుస్తాడు. క్యాంప్ అంటే చాలు చీరగలతో సినిమాకి వెళ్తానంటే ఆనందిస్తాడు. ఒరే నువ్వు అలాగా అంటావు, మీ ఆవిడంటే మంచిది, మా ఆవిడ సంగతి తెలుసు కదా, ఎరగొట్టేస్తుంది. ఏంటి అదే మంచిదే? వెన్నెల ఐస్ క్రీమ్ తెమ్మంటే ఈ రోజు అమావాస్య వెన్నెల దొరకదంటది, దాని గురించి చెప్పే. రారా, టైం అయిపోతుంది. ఏంట్రా అనసూయతో మాట్లాడకుండానే వెళ్తావా? ఎంత అందమైన అమ్మాయి వస్తే మాత్రం అనసూయని మర్చిపోతావా? అనసూయ మన ఎలక్షన్ లో ఓటేసావా? అప్లై చేశాను అది, కానీ ఇంకా నాకు వయసు రాలేదన్నారు. నేను పెన్షన్ గురించి అడగల, ఓటు గురించి అడిగా. మీరు క్యాంపుకి వచ్చింది మీరేనా? మేమే. రండి రండి, ఈ ఊరికి ఎవరు వచ్చారో నేనే రిసీవ్ చేసుకుంటాను. మామూలుగా
మామూలుగా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే తీసుకెళ్లి వింతలు చూపిస్తారు, ఇక్కడ వింత తీసుకెళ్ళడానికి వచ్చింది. చాలు చాలు, ఇంత తక్కువ టైంలో అప్పుడే చెక్క చదపురులాగా భలే కలిసిపోయారా మీరు. నాకు 5 నిమిషాలు టైం దాన్ని ప్రేమించుకుందాం రా అని వింటాను. 2 నిమిషాలు టైం అదే లేచిపోదాం రా అంటది. నీకు దాని సంగతి తెలియట్లే. నీకు కుళ్ళరే అలాగే. సర్లే ఏమండే ఆ ఈపు మీద పురుగంటే మా ఊరు అమ్మాయిని ఎవరైనా టచ్ చేస్తే వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇది మా పెదరాయుడు గారి ఆజ్ఞ. పెదరాయుడు గారు వస్తున్నారు. సరే తీర్పులు ఇచ్చేది ఈయన సార్. ఆయనే. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవడైనా పుట్ట దగ్గరికి వెళ్తాడారా? రేడియో రంగయ్య. రేడియో రంగయ్య. వీడియో రంగయ్యని పెట్టుకోవాల్సింది. ఇదిగో ఈ ఊళ్ళో నేను ఇచ్చే తీర్పులే ప్రజా మార్పులు. ఉదయాన్నే తీర్పులు, రాత్రి అయితే గడ్డివామ దగ్గర నిట్టూర్పులు. ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు వెనక నుంచి ఖర్చుతో పడవండి, ముందు నుంచి బళ్ళంతో పడవండి, పై నుంచి గుణపు దించండి. ఏంటి ఇవన్నీ వాడికే? మీరు వాడిని బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటాను, అంత సీన్ లేదు. బెజ్జలు లేవు, భయపడితే సరిపోతాడు. ఏమండి మీ ఊర్లో ఆచార ప్రకారం తాకితే పెళ్లి చేసుకోవాలి అంతే కదా? మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకుంటాడు, నేను చూసుకుంటా. కట్టే ఓకేనా? ఓకే. నీకు విషయం చెప్పాలి. చెయ్యి ఎక్కరా మా ఆవిడ. అమ్మ నీకు విషయం చెప్పాలి. ఏంటండి? ఎక్కువ షాక్ అవ్వకు, వాడికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్ళని విషయం చెప్పకుండా దాచారండి మీరు. నీ పేసుకు వాడు దొరకటం ఎక్కువ, నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేయకు, మాకు తెలిసి నీ సంగతి. నేను మేనేజ్ చేస్తా, ఓకేనా? అలాగండి. నేను మేనేజ్ చేస్తా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ అమ్మాయిని మా ఇంట్లో పని మనిషికే పెడతా. ఏమండి ఏమండి వచ్చేసారా? వచ్చేసేనే. ఏమండి రాత్రి ఏదో పేడ కళ వచ్చిందండి. కల్లో మీరేదో రెండో పెళ్లి చేసుకున్నట్టు మాత్రం నాకు కళ వచ్చిందండి. ఎలా నిజంగా రెండో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావే? చేసుకుంటే కొట్టి తీసుకొని మొక్కలు 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 నరికి ఆకులకి గద్దలకి వేయను. నేను అలా చేస్తానంటే నువ్వు నా బంగారం. అవును, ఎవరండి ఈవిడ? ఈవిడ పని మనిషే. ఉజ్జరం లాంటి నువ్వు కిరీటంలో ఉండాలి కానీ వంటగదిలో ఉండకూడదని నీకోసం తెచ్చానే. మీరు కనిపించరు కానీ నేనంటే మీకు ఎంత ప్రేమ. అయ్య బాబోయ్, ఈ స్కిట్ అంతా నువ్వే. మా పని చేయి, స్టార్ట్ చేయి. ఏం భయపడకరా, మీ ఆవిడిచ్చిన వార్నింగ్ నేను చూసా. బేసిక్ గా ఇద్దరు పిల్లల్ని భరించలేని వాళ్ళు రోజా గారి షోలో కంటెస్టెంట్లు అవుతారు. పెళ్ళైంది సేపు అయింది, ఇంకా దూరం ఉంటారండి, దగ్గరికి ఉండొచ్చు కదా. అబ్బో, మీరు చూస్తున్నారు కదా, శవయాత్రకి రెడీ అవ్వాల్సినోడు విరహయాత్రకి రెడీ అయ్యాడు. మరి దాని ఫలితం ఎలా ఉండబోతుంది చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి ఏంటి చాలా రోజులు అవుతుంది, ఈ పూలు పెట్టండి తల్లో. అయ్యి బాబు ఎప్పుడో పెట్టాను. ఎలాగున్నావే బాబు? నా మొగుడు బంగారం. దివ్య భర్తలాగా ఉన్నావు. ఏమే ఆ చీపురు పక్కన పెట్టా, ఆడింట్లో కూడా పని ఏంటి నీకు? చూస్తున్నారు కదా, ఇప్పుడు అతను తల్లో పెట్టే పూలే తర్వాత అతను తల దగ్గర చేరబోతున్నాయా? చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి కొంచెం ఈ జాకెట్ కుట్టండి. ఇంకా అలవాటు బాగలేదు, తెక్కుట్టేస్తాను నీకు. ఇక మీరు గమనించినట్లయితే జాకెట్ కుట్టడానికి ఆవిడ వచ్చింది కదా, ఆవిడకి రెండో పెళ్ళైంది విషయం తెలిస్తే ఏం చేస్తది? 1 వీడిని గోని సంచిలో కుట్టి పడేస్తది. 2 చాపలో చుట్టి సముద్రంలో పడేస్తది. 3 తన కాలుతో మెడమేదేసి తొక్కేస్తది. అసలు భయంతో చచ్చిపోతుంటే నీ మాటలతో ఇంకా వణుకొచ్చేస్తుంది. కూడా చెప్పనా, వాడు ఫోన్ చేస్తున్నాడు ఊరోడు. చూడు. హలో, ఏంటి? అవునా? ఏంట్రా వాడు వచ్చేస్తున్నాడు అంట. అసలు నువ్వు ఎలా చూసుకుంటున్నావు చెక్ చేయడానికి. ఎలా రా, ఎలా మేనేజ్ చేస్తావురా? కథ క్లైమాక్స్ కి వచ్చింది. ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ వీడు దొరకకపోతే జై రాజు, దొరికాడో జోహార్ రాజు. ఇచ్చామండి. రండి సార్. అంత బానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. బాగా చూసుకుంటున్నావా? మా ఆవిడ. ఓహో, ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. బాగా చూసుకుంటున్నాడా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఏమండి ఈవిడెవరు? పని మనిషి. పని మనిషా? అంతర్లో చేయి పట్టుకుంటున్నావేట?
ఏంటి ఇలా కొడుతున్నది? మా ఊర్లో అంతే, మీ ఊర్లో ఆడదాన్ని టచ్ చేసి పెళ్లి చేస్తారు కదా, ఇక్కడ పెళ్లి ఇలాగే ఉంటది. అయినా పని మనిషిలో అనుకుంటా కొడతా. పని మనిషి ఎవర్రా? పని మనిషి ఎవరు? అయినా నువ్వేంటి కింద కూర్చున్నా? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? అది పని మనిషి ఏంటి? నువ్వు పని మనిషి. నేను పని మనిషినా? నేను పని మనిషినేట్రా? ఒరే ఏమేం చెప్పినారు? నారద మహర్షిలాగా అంటించేసో ఏం చెప్పను. ఇదిగో నేను చెప్తాను. ఇది ఈడు దీనికి మొగుడు ఈడు, ఇది ఈడికి పిల్లం, ఇది నువ్వు పని మనిషి. మళ్ళీ చెప్పు. నేను ఇది ఈడికి మొగుడు, నేను దానికి మొగుడిని, ఈడు దీనికి మొగుడు, అది ఆడికి పెళ్ళాం, ఇది ఈడికి పిల్లం, నువ్వు పని మనిషి. నేను పని మనిషినేట్రా? నిజం చెప్పండి. ఒక వర్షం కురిసిన రాత్రి అనుకోకుండా ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్న వయసు. అంటే వాడి తప్పేం లేదు, ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియక నేనే వాడికి పెళ్లి అవ్వలేదని చెప్పింది. పెళ్లి అవ్వలేదని చెప్పి పెళ్లి చేస్తావా? హలో, ఇక్కడ మాకు సపోర్ట్ ఉంది చూడు. హాయ్ మోహనా. అమ్మ బాబోయ్. ఏంటి ఎంత పిలిచినా పావు బయటికి రావట్లేదు? పావు రావాలంటే మా ఆయన రావాలి. ఆపరా బాబు, వచ్చాడండి పావులు. ఊది ఊది ఊపిరి ఆగిపోయేలా ఉంది. నేను ఊదిన ఊదిరికి నా ముందు శాంతి స్వరూపు ఉంటే ఎగిరి ఏదో ఊరు వెళ్ళేది. ఏంటి ఎందుకు పిలిచావు? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటికి రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తే నీతో రగులుతుంది, మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. కాటేసే పాముకు మాత్రం పొద్దున్నే వచ్చి పాలు పోస్తారు, కాపురం చేసే మూడు కాఫీ కూడా ఇవ్వరు. అబ్బా పిల్లవండి పిల్లవండి. అది పాము అనుకున్నావా, పాలు పట్టే రావడం అనుకున్నావా పిల్లగాని రావడానికి? ధైర్యం తెచ్చుకోండి. రెండు విష జంతువుల మధ్య నుంచొని ధైర్యం తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామే చెప్పండి, మీరు తెచ్చుకోగలరా? ఇప్పుడు ఆ విషయం ఆవిడని చూస్తూ మమ్మల్ని తిట్టడం అవసరమా? అదంతేనే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని చూస్తూ భోజనం చేసినట్టు ఆవిడని చూస్తేనే మిమ్మల్ని భరించగలుగుతాం. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చూడండి. అసలు ఆ మాత్రం రోషం లేదా మీకు? మా మగాళ్ళందరికీ మేసాలు రాకముందు చాలా రోషం ఉంటదంట. మేసాలు వచ్చి పెళ్ళైన తర్వాత రోషం మొత్తం పోయి నీరసం మాత్రమే మిగిలిద్ది. ఇప్పుడు పిలుస్తారా లేదా? ఇప్పుడు చూడు తీస్తా. జాగ్రత్త అండి, దాంతో ప్రమాదం. ఈ సృష్టిలో పెళ్ళానికంటే ప్రమాదం అయింది ఏది ఉండదు. ఆ పాలేగా తాగాలి. తాగేసింది బో, నీ పని అయిపోయిందా? ఇక నా పని చెప్పా, వేడి నీళ్ళు పెట్టావా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండని ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీలాంటిదే. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? అబ్బో వద్దులేండి. ఎందుకు? మీ బుద్ధులు నాకు తెలియదేంటి, ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. సర్లే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు స్పెషల్? ఏంటి? ఫస్ట్ నైట్ అయ్యి ఈ రోజుతో 3 సంవత్సరాలు అయింది. ఏంటి ఏదో ముఠా మేస్త్రి రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయిందని చెప్పావు. బొక్కలో ఫస్ట్ నైట్ జరిగితే జరిగింది, దాని గురించి డిస్కషన్ అవసరమా? అబ్బా మా అమ్మ ఫోన్ చేసిందండి. ఏంటంట? వాళ్ళకి ఆడుకోవడానికి ఒక పిల్లాడు కావాలంట. అయితే మామయ్యని గట్టిగా ట్రై చేసి ఆడుకోమను. వాళ్ళు కాదండి, మన పిల్లాడు. ఇప్పుడు అవ్వదు, అలాంటి ఏం అవ్వో, వెళ్ళిపో. అల్లుడు వల్లే కావట్లేదు, మామూలు ఏమవుతుంది. పెళ్లికి ముందు నేనంటే పిచ్చి ప్రేమ ఉండేది మీకు. అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు
ప్రేమ పోయి పిచ్చి మాత్రమే ఉంది. ఎప్పుడు నాతో గొడవ పడుతుంటారు. భార్య భర్తలు అన్నాక పెన్ను పేపర్ లాగా కలిసిపోవాలండి. భలే చెప్పావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెన్నుతో పెన్ను అని రాయగలం కానీ పేపర్ తో పేపర్ అని రాయలేము. మాతో పోల్చుకోకండి మీరు. మన స్త్రీలను గౌరవించే విధానమే తెలియదండి. స్త్రీలను గౌరవిస్తాం, భార్యను గౌరవించాం. స్త్రీలు భార్యలు ఒకటే కదా. స్త్రీ అందం గురించి కవితలు రాసిన కవులు ఉన్నారే గానీ భార్య అందం గురించి కవితలు రాసిన ఒక కవి అయినా ఉన్నాడండి? మీరు మాత్రం అనసూయ గురించి కవితల మీద రాసేస్తున్నారు. అనసూయ నాకు స్త్రీనే, భరద్వాజ్ గారికి భార్య. నేను రాయొచ్చు, ఆయన రాయడు. కరెక్టే. ఈ రోజు మా బాస్ కొడుకు మ్యారేజే. అయితే? అక్కడికి వచ్చి అన్ని పనులు నువ్వు దగ్గర నుండి చూసుకున్నావు అనుకో, ఆ హడావిడిని మెచ్చుకొని మనకి ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఏరా లేట్ అయిందేంటి? దారిలోని కారు బురదలో ఇరుక్కుపోయింది. మరి తొయ్యొచ్చుగా. ఏంటి మేమా? మరి మీరుగా ఇప్పుడు మీ కారు తోయడానికి నిర్మాయాట్లో ఉన్న నలుగురు ఆడవాళ్ళు వస్తారేంట్రా? నువ్వేంటి ముద్దులాగా చూస్తానంటే వెళ్ళి వాళ్ళ కాఫీ తీసుకుంటారా? అయ్యో అలా ఎందుకురా ఎప్పుడు చూసినా పెళ్ళందరితో ఇప్పటికే మన బంధం ఇలా కొనసాగుతుందంటే దానికి మన పిల్లల కారణం రా. ఇప్పుడు మనిషికి 2 కళ్ళు ఉంటాయి కదా, వాటి బంధం ఎలా ఉంటది? 2 కలిసి చూస్తుంటాయి, కలిసి పడుకుంటాయి. కానీ ఆడద కనపరగానే ఒక్క కన్నే కొట్టుకుంటది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఒరే ఆడది అమ్మతో సమానం రా. బా, నీ నోటి నుంచి చాలా బలమైన డైలాగ్ వచ్చింది కానీ చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నీకు క్లారిటీ ఇవ్వాలిగా. నా దృష్టిలో అమ్మ అమ్మే, భార్య భార్యరా. ఎందుకంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి చాలా మంచోడు అంటే అమ్మ ఏమంటది? ఏమన్నా 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకుని తెలుస్తుంది అంటారు. మరి మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీ ఆయన చాలా మంచోడు అంటే అందే 4 రోజులు ఇంట్లో పెట్టుకోమని. అమ్మ అమ్మే, భార్య భార్యే. మీ ఆవిడకేట్రా చాలా మంచిదే కదా, అన్ని పనులు బాగానే చేస్తది కదా. బియ్యం కడగమంటే ఏ సబ్బుతో కడగాలంటది, గ్యాస్ కట్టేయమంటే ఏ తాడుతో కట్టేయాలంటది. ఇదిగోండి కాఫీ. వచ్చావా? ఏం చేస్తుంటారు మీరు? అతనేమో గ్యాస్ అండ్ ఆయిల్ తో ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ? కిచెన్ లో. ఇక ఈడంటే మనం అలాంటి ఏం కాదు. అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? మొన్నే చూసారా? ఎప్పుడు? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఆ బాస్ కొడుకు పెళ్లి టైం అయింది, వెళ్దాం పదండి. ఈ మధ్యన ఎండలు బాగా తగ్గారా? అవునరా బాబు, ఆ మే నెలలో అయితే శవాన్ని తీసుకెళ్తుంటే దారిలోనే దహనం అయ్యేది, అంత ఎండలో. ఏంటి ఇంతకీ కెమెరామెన్ డబల్ యాక్షన్ ప్రమోషన్ కోసం ఎంత ఆడవాడు చేస్తున్నారు? డ్యూటీలో వాళ్ళని మనం మించిపోవాలి. ఓకేనా? మా బాస్ గడు అసలే చాలా స్ట్రిక్ట్. గడ్డ నవీన్ లాంటి దువ్వే నమ్మితేనే బెస్ట్ సేల్స్ మ్యాన్ అంటాడు, అలాంటోడు. ఇదిగో చూసావా, వాడి దగ్గర టాలెంట్ కాకిరెట్ అంతుంటే ఇచ్చే బిల్డప్ గేదె పేడ అంత ఉంటది. అయ్యో ఏం పంతులు గారు, అన్ని నేను చూసుకుంటా దగ్గరుండి. అన్ని పనులు ఆవిడకే కదండి, మాకు కూడా ఏమన్నా అప్పచెప్పండి. ఆయన తీసుకెళ్లి రాజు వెట్ శాంతి అని రాయించుకురా. చెప్పక ఇడికి చెప్పేవాడికి తెలుగు సరిగ్గా రాదు. మొన్న బాలయ్య వివాహ వేదికని రాయిపోయి బాల్య వివాహ వేదికని రాశారు. బొక్కలు వేశారు పోలీసులు తీసుకెళ్ళి. వాళ్ళని చూసి నేర్చుకుంటారా? వెరీ గుడ్. మీరు ఇక్కడ అన్ని పనులు చూసుకున్నాను కాబట్టి నేను అక్కడ ఆ పనులన్నీ చూసుకున్నాను. మీరు వెళ్ళండి సార్, మా ఆవిడ నేను ఉన్నాం కదా. బాబు పెళ్లి కొడుకుని పిలిపించండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కోతి నుంచి మనిషిగా మారడానికి 10 బిలియన్ ఇయర్స్ పట్టింది, కానీ మనిషి నుంచి కోతిగా మారడానికి జస్ట్ 10 సెకండ్ సాంగ్స్ అంతే. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి, ఏదన్నా విశేషమా? కాదండి, వాడిని చూసి. నువ్వు ఒక్క స్కిట్కే కళ్ళు తిరిగితే కొన్ని 100 స్కిట్లు చేసా, నాకేం తిరగాలి? ఈ బండం ఎక్కడ పెట్టమంటారు? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, కొట్టుకొని తాగు. పెళ్లి కొడుకు ఇలా ఉన్నాడు కానీ పెళ్లి కూతురు గొప్ప అందగత్తంట, నీకు ఉత్సాహాన్ని నింపిద్ది. పాత ప్రియురాలా చూస్తుందండి. చాలు మీ ఎపిసోడ్ కి మీరు అలా అంటే ప్రతి ఎపిసోడ్ వచ్చి చూడాలి. అది వాళ్ళేమనాలి, మాకేమవ్వాలి. వాళ్ళకి నిద్రలో కల్లోకి వస్తున్నారు వీళ్ళందరూ. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అజంతా శిల్పాన్ని చూసి ఏంటా అమ్మా, అజంతా శిల్పం పాలరాయితో చేస్తారు, బంకమట్టితో కాదు. కూర్చో. ఏంటమ్మా పెళ్లి కూతురు గాజులు వేసుకోలేదు? బాబు ఈ గాజులు తొడిగమ్మా. అలాగేనండి. తొందరగా చూడండి ఎంత చక్కగా ఉందో. మామూలుగా లేదు, వాడి ఆరోగ్యం కోసం తన 2 గాజులు అమ్ముకునేలా ఉంది. కార్యేశుదాసి కర్నూలు మంత్రి. నీ అబ్బాయి కర్నూలు మంత్రి, కరీంనగర్ మంత్రి కాదురా, కరణేశు మంత్రి. ఆయన ఆర్తి కర్పూరం వెలిగించు. ఏదో ఆ ముందున్నది ఇది కూడా కర్పూరం లాగా ఉంది, దీన్ని వెలిగించావు. తర్వాత ఏం చేయాలి చెప్పండి? అయ్యో ఎక్కడ పనులు అక్కడే వదిలేశారు. నేను దగ్గరుండి చూసుకుంటానండి. ఆ బంధువులు. అయ్యో నేను దగ్గరుండి చూసుకుంటానండి. భోజనాలు, బెంచీలు నేను దగ్గరుండి చూసుకుంటాను.
మా ఆవిడండి. అయ్యో ఇంత లేట్ అయ్యావేటమ్మా? పూలదండలు లేవండి, పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కూర్చి దండలు చేసుకొని వచ్చాను. నీకెందుకమ్మా ఇంత కష్టం? నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటానండి, నేను భోజనాల దగ్గర ఉంటాను. ఆయన ఏంటండి పెళ్లి కొడుకు తండ్రి ఉండి పెళ్లి దగ్గర ఉండకుండా భోజనాల దగ్గరికి వెళ్తా అంటాడు. ఆయనకి కొడుకు పెళ్లి అవుతుందని ఆనందం కంటే అప్పడాలు అయిపోతాయని బాధ ఎక్కువ. అమ్మా పట్టు వస్త్రాలు మార్చుకోండి దంపతులు ఇద్దరు. అయితే ఇంకో డ్రెస్ చేంజ్ ఉందండి. అదిగో నువ్వు దగ్గరుండి చూసుకో. నేను దగ్గరుండి చూసుకుంటా. నేను చీర కడతానండి. తీసుకెళ్ళు. నేను పెళ్లి కొడుకు పంచి కడతా. మరి నేనేం కట్టాలి? పక్కన పత్తిపాలు ఉన్న నీళ్లు కట్టపోయి. ఏమన్నా పెళ్లి కూతురు లేచిపోయిందంటే నాన్నగారు? పెళ్లి కూతురు లేచిపోయిందా? ఎవరో చూసుకోలేదా? నేనే దగ్గరుండి చూసుకున్నాను. కిటికీలోంచి ఒకడు వచ్చాడు, దీని చేయి పట్టుకున్నాడు, అదే కిటికీలోంచి దూకెళ్ళిపోయారు. మీరే కదా దగ్గరుండి చూసుకోమన్నారు, చూస్తా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంటికెళ్ళి ఇద్దరం దగ్గరుండి చూసుకుందాం పదా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఈ పాట నువ్వు ఎవరి కోసం పాడావు? ఇంకెవరి గురించి? మన హైప్రాది బావ గురించే. నేను కూడా హైప్రాది బావ కోసమే పాడా. కాంపిటీషన్ బావ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు రోజా గారు? పొద్దున్నుంచి ఏం ప్రాక్టీస్ చేస్తారో అదే చెప్పండి. వీళ్ళ కౌంటర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? ప్రతి వారం 6 స్కిట్లు అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగే 12 స్కిట్లు. ఇక్కడ ఒకటి వేస్తుంటే అక్కడ ఒకటి వేస్తుంటారు. అనసూయ గారు, అయిపోయినది బాబా మా ఇద్దరులో ఎవరింటి ఇష్టపడతాడు? పిండి రూపడానికి పత్రం లేదంటే అన్నదాన సత్రం పెడదాం అందంట. వెనకాల నీలాంటిదే ఒకటి. ఆదికి నేనంటే ఇష్టం. ఇంతకీ ఈవిడెవరు? ఆవిడ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందిలే. ఒక్కోసారి హైపరాది టీంలో చేస్తున్నామా ఆవిడ టీంలో చేస్తున్నామా నాకే డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే నాకన్నా లీడ్ రోల్ ఆవిడే చేసేస్తుందిలే. సరే గాని షాపింగ్ చేద్దామా? రండిరా మొత్తం సర్దండి. అరిసావా గొంతులో దింపేస్తా. రే సర్దేండ్రా. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు. సీతారాల సిరపడు సీతారాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సీతారాల సిరపడు కందు పిల్లి సూపులతో ఎలాన కూర్చాడు. మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ. మామూలు కాదు, షోకి వచ్చే కలెక్షన్స్ కంటే అప్పుడప్పుడు మన ఎలివేషన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనుషులకే కాదు కోళ్ళకు కూడా పార్షియాలిటీ ఉంటదండి. నేను అల్లు అర్జున్ కాదు అదే తెలిసిపోయింది, ఉండట్లా సరిగా చేతులు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు చూడు అనసూయ చూడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడి ఆగట్లేదు. పొగోడి గాలం మేము ఆగుతామా? ఏదో ఊరక అంటుంటాం. అక్కడ అంత జరుగుతుంటే నువ్వు ఇక్కడేంటి? నేను వెళ్ళిన దాకా ఏం జరగదు. అక్కడ నేను ఏదైనా అనాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదైనా అనాలి. శాంతి ఎప్పుడు ఏదో చేద్దామని చూస్తూ ఉంటుంది. ఏదో చేద్దామని చూస్తాను, స్కిట్ ని కాదు నన్ను. సర్లే నువ్వు అంత ఇబ్బంది పడకు. నీకోసం చిన్న గిఫ్ట్. What is this? ఇందులో ఏం లేదు. మన కెమిస్ట్రీ కూడా అలాంటిదే. ఏదో ఉందనుకుంటారు, ఏముండదు. అంతా ఆయన మహిమ. అదే మీ ఆయన. ఎరా అబ్బాయిలు, గ్యాప్ లో డైలాగ్ బాగా గుర్తించుకుంటారు. కాన్ఫిడెంట్ గా అరిచో. మాస్క్ తీరా. తీసావా? వేసుకోవడం ఎందుకు ఈ మాత్రం దానికి? రెండు ఒకటే. కత్తిలా ఉంది బావా. అదే కత్తిలా ఉంది. కత్తేగా. ఎప్పుడు దాని మాత్రం బాగానే పొగుడుతావు. మేము కూడా అలిగితే బాగానే ఉంటాం. ఎలా ఉంది? వెలుగుతున్న జ్యోతి పక్కన అలుగుతున్న కోతిలాగే ఉంది. అయినా మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావురా? అవునా సార్? రజనీకాంత్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. నేను ఏదైనా డైలాగ్ చెప్పండి ఆయన అదే ఎందుకు చెప్పాడు. మీరు పందులు, నేను సింహం అని ఆయన గుర్తించారు. 3వ ఎపిసోడ్ కే పందులు పసిగట్టారంటే నా స్కిట్ లో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఇద్దరు అందగత్తెల ముందు మమ్మల్ని ఎర్రి పప్పని చేస్తున్నావా? దాన్ని కూడా అందగత్తన్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎర్రి పప్పని చేయాలి. ఎవడొచ్చి అడ్డుపడినా సరే ఇవాళ అన్ని తీసుకెళ్లిపోతాం. నగల్ని, చీరల్ని, వీళ్ళని తీసుకెళ్ళండి రా. మమ్మల్ని, జడ్జిల్ని, యాంకర్ని అందరం తీసుకెళ్ళి నువ్వు కూడా కుదిరింది అని.
ఇప్పుడు ఏంటి వీళ్ళు వస్తే గానీ మీరు వెళ్ళరా అంటారు. వెళ్ళం. సరేరా, నేను ఇటు తిరిగి చేసింది మీరు అటు తిరిగి చేయండి, ఆటోమేటిక్ వాళ్ళు పంపిస్తా. ఓకేనా? ఓకే. హాయ్ హాయ్. ఇప్పుడు నువ్వు ఎవరికి హాయ్ చెప్పావు తెలుసా? సీసీ కెమెరాకి. సీసీ కెమెరా వచ్చారంటే బొక్కలు వేస్తారు. చూసావా ఎలా పంపించేశాను? నువ్వు మగాడి బావా. నేను మగానని అందరికి తెలుసు, నువ్వేంటో చెప్పు, తెలియ కన్ఫ్యూజ్ అవుతా. తప్పుకోండి. ఎవరు వస్తున్నారు? తప్పుకుంటే అమ్మగారు వస్తారు. నువ్వు తప్పుకుంటే అందరు వస్తారు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. అమ్మాయి గారు రండి, కట్టుకోవడానికి పెట్టుకోవడానికి కొట్టుకోవడానికి అన్ని ఉన్నాయి. ఇదిగో బాబు, నా 2 చేతులకి 2 గాజులు, 2 కాళ్ళకి 2 పట్టీలు, ముక్కులోకి 2 దూదులు, నోట్లోకి ఇప్పుడు బియ్యం ఇస్తే అది పడుకుంటది. నీ అందానికి బాక్స్, మరి నా అందానికి ఐస్ బాక్స్. ఐస్ బాక్స్. ఒరే గణపతి, ఈడు పొగరు నాకు నచ్చింది. కొండారెడ్డి బుర్జి దగ్గర కానీ లాక్కురా. మీరు కూడా. నీకు పొగరుంది, అది అమ్మాయికి నచ్చింది. దానికి షుగర్ ఉంది, అది నాకు నచ్చలా. నాకు నచ్చలా, నేను రాను. నేను రాను. నేను రాను రే. రండే మీరు. ఎప్పుడు ఇలా కోపంగా ఉంటావేంటి? నన్ను చూస్తూ ఉండు. చూసావా ఈ అందాన్ని చూస్తా మొహం ఎలా వెలిగిపోతుందో? నేను ఎవరు చెప్తుంటే ఏదో రాస్తున్నావేంటి? అంటే బేసిక్ యాంకర్ ని కదా, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం పని చేయాలని అనుకున్నా. మంచి లైన్ దొరికి. రేయ్ గణపతి తీసుకో. ఏంట్రా ఆడిని తీసుకురమ్మంటే వీళ్ళు తీసుకొచ్చావేంటి? వీళ్ళు కోసమైనా ఆడు వస్తాడు రా, కంగారు పడకండి. పిలవే నీ భావన ఎక్కడున్నాడో. చెడునంతం చేసే స్వార్థమే ఏంటి 5 నిమిషాల్లోనే గెటప్ మార్చేసావా? ఎవడో సినిమాలో అల్లు అర్జున్ వెనక్కి రామ్ చరణ్ వస్తే చూసాడు, ఇప్పుడు అదే అల్లు అర్జున్ వెనక్కి మహేష్ బాబు వస్తే చూడరా. నీ సంగతి ఇలా కాదురా, మా నాయన్ని పిలుస్తాను. నాయనా ఏంట్రా ఏదన్నా చూసి వచ్చాయంటే వచ్చేటప్పుడు? ఇది లంచం నాయుడు మేనరిజం. పేరు భలే ఉందిరా, సినిమా కూడా తీయొచ్చు. ఏమని? లంచం నాయుడు. క్యాప్షన్ మంచం వదలడు, మంచం వదలడు. నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోలేదనుకో, నీ మరదల్ని ఏసేస్తా. కత్తితోనా? నాకు ఇష్టమైన మరదలు అదిరా, నువ్వు దాన్ని ఏం చేస్తా నాకేంటి ప్రాబ్లం? ఇదా? అయితే దీన్ని వేసేస్తా. నువ్వు దాన్ని ఏం చేస్తావా? అరే నీ మేనల్లుడు నా దగ్గర ఉన్నాడు, వాడిని నేనేసేస్తా. ఏడి? అరే ఏంటి భయపడుతున్నావా? ఇప్పటికే చాలా స్కిట్లు జుర్రేసేవాళ్ళు కానీ చాలరా. ఈడు నా దగ్గర ఉన్నాడు, ఈడి సంగతి నేను తెలుస్తా. మామూలుగా ఉండదు. రే మావయ్య, నన్ను వీడు నన్ను పూర్తిగా చెప్పరా, మేము కిడ్నాప్ చేసామా రేప్ చేసామా అర్థం కావట్లేదు వాడికి. వీడిని వదిలేదేలేదు నా మరదలను పంపించేదాకా. అరే ఆడు భయపడుతున్నాడో వదిలేంట్రా. వీడు భయపడుతున్నాడు అని వాళ్ళకి అనిపిస్తే నేను వదిలేస్తారా అని మీకు ఏమైనా అనిపించిందండి? లంచానికి తగిన కంచం. ఏంట్రా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నా గురించి నీకేం తెలుసు? బేసిక్ గా ఆర్టిస్టులు 2 రకాలు రా. ఒకటి ప్లేట్ మీల్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఫుల్ మీల్స్ లాంటి వాళ్ళు, మనకేం కావాలో అది ఇచ్చేస్తారు. మరి నేను ఓన్లీ ప్లేట్, నో మీల్స్. నో మీల్స్. నో మీల్స్. దట్ ఈస్ పర్దేశ్. నా గురించి నాకు అసలు ఉపయోగం లేదు. నా వల్ల ఉంటదరా, చెల్లి పెళ్లికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే తల్లి చావు కూడా ఉపయోగపడింది. అలా ఉంటుంది. డిస్కషన్ అనవసరం, మా ఓన్ ఇటు పంపిస్తా. నా మరదలు నీడు పంపిస్తే మీ ఓన్ పంపిస్తా. సరే పోండి. ఎల్లు. ఇదిగో నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మియం మియం పెళ్లి ముసలదాంతో పెళ్లి. మన సైడ్ రండి, వచ్చేసాడు. అదే నా మరదలు నా సైడ్ వచ్చేసారు. ఇంకేంటారు నువ్వు పీకెత్ బొక్క? అరే నా కూతురు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. దాని మెల్ల వెళ్ళి ఎవడో ఒకటి తాళి కట్టండి రా. ఏంట్రా ఇది? దీనికి ఎవరు కట్టారా? అది అనుకుని దీనికి కట్టేసా. నాన్నగారు నాకు కూడా కట్టారండి. అది అనుకునే కట్టారా నువ్వు కూడా? దాని మీద చాలా మంది కళ్ళు ఉన్నాయిరా. ఒరే సరే గాని ఇది ఎవరు కట్టారా? అది అనుకునే నేను కట్టేసా. అది అనుకుని కట్టేవా?
అంత కక్కుర్తిగాళ్లే. కడతావు గట పద. ఎలాగో కట్టాక తాళి లేడెందుకు పద. సరే ఎలా కట్టావు కదా పద. బావా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది వెళ్ళి నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్. అమ్మాయి చుట్టూ కుక్క పిల్లలాగా ఎగురుతున్నారు. ఐ లవ్ యూ అనసూయ. కామెడీ కాదయ్యా బాబు, కామెడీ షో అయితే మాత్రం ప్రతిదీ కామెడీగా తీసుకుంటారా? సీరియస్. ఐ లవ్ యూ అనసూయ. ఎందుకు అవి కూడా వేయండి, డియో సైదులు ఉచ్చు బొచ్చు అనే యాత్రగా అవి కూడా వేయండి. వాళ్ళ ఆయన వస్తే నీకు వచ్చు వచ్చు. ఐ లవ్ యూ అనసూయ. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఈ డైలాగ్ పెదరాయుడు చెప్పినట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ఆయన భరద్వాజ్ చెప్పినట్టే ఉంది. యాక్చువల్ గా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత హుషారుగా పాట వేసుకొని రావాలనుకున్నా, కానీ నాకున్న గర్ల్ ఫ్రెండ్ కి ఏ పాట వేయాలో మీరే చెప్పండి. స్వప్నాల వెంట స్వర్గాల వేట. రాత్రంతా నా కళ్ళ నువ్వే, నేనేమో ఆది 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 అనుకుంటా పడుకున్నాను తెలుసా. రాత్రి నా కళ్ళకు కూడా నువ్వే ఆంజనేయ 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 అంటూ పడుకున్నా. దయ్యాలు పారదాలు. అది రాత్రి నా కళ్ళలో నేను చుచ్చుబుడ్డి వెలుగులో అలా చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతున్నప్పుడు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిలా కారు వేసుకుని వచ్చి నన్ను ఎక్కించుకొని చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నా నీకు గుర్తుందా? నీ కళ్ళలో కూడా చెక్ పోస్ట్ లేనా? ఇంకేం కలలు రావా? అసలు నా గురించి నేను పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదా? రాత్రి నేను మా ఇంటికి పోతుంటే నలుగురు ఆగతాయిలు నా మీద అగాయిత్యం చెప్పారు. నీ మీద కూడా అగాయిత్యం చేశారంటే వాడి కరువుకి ఫిల్మ్ ఫేరు, వాడి కకృతికి వాడి సాహసానికి సైమా అవార్డులు ఇవ్వాలి. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే నాకు తెలిసే మీ అవసరాలు మొత్తం తీర్చుకొని పెళ్లి అనగానే ఇది మనకు అవసరం అంటారు చూసావా, అదే ప్రేమంటే. ప్రేమ మీద నమ్మకం లేదు అంటే అమ్మ ప్రేమ కూడా అబద్ధం అంటావా? అమ్మ ప్రేమ పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే వస్తది. కానీ అమ్మాయి ప్రేమ పచ్చబొట్టు లాంటిది, పొడిపించుకుంటే నొప్పి వస్తది, గీయించుకుంటే బ్లడ్ వస్తది. నీ కళ్ళ ముందు అనసూయ గారు కనిపిస్తే మా ప్రేమ నీ ఎక్కడ కనిపిస్తే తమరికి? నువ్వు అనసూయ గారితో పోల్చుకుంటున్నావా? ఆవిడకి నీకు రంగం మత్తకి మున్సిపాలిటీ చెత్తకి ఉన్నంత తేడా ఉంది. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఈ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే. ఆ మేఘనా కూడా అంతే, గంటకోసారి ఇలాగే అడుగుతుంటది. మేఘనా? శివరా మేఘనా ఎప్పుడు కలిసారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాది ఒకటే ఆన్సర్. మేఘనాకి నీకు ఇట్స్ నాట్ క్వైట్. ప్లీజ్ ప్లీజ్ కీప్ క్వైట్. ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు అసలు? ప్లీజ్ ఆవిడ మైక్ పీకేయండి. ప్లీజ్ ద స్కిట్ ఈజ్ అర్జెంట్ ఫర్ 10 minutes. ఏదో జోక్ అన్నానే, దానికి ఎందుకు నువ్వు ఇలా చేస్తావు చెప్పు? సరే గానీ జాబ్ పోయిందన్న, ఆ జాబ్ గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో జాబ్ పోతే పట్టించుకున్నాడు ఎవడున్నాడే? అదే వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయితే చాలు. మామ ఓకేగా, అంతా బానే ఉన్నావుగా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తాం జాబ్ కి? ఇవన్నీ కాదే, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. అది ఏం మాట్లాడుతున్నావు? నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. శాంతి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా? నేను సెట్ చేస్తా. నిజమా? కానీ నీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని నేను ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని నేను సెట్ చేసుకుంటూ పోతా. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోను. పద, నేను వస్తా. ఈయనే మా నాన్నగారు, ఆయన మంచాన్ని పట్టి 4 ఏళ్ళు అవుతుంది. మరి వీడు చేసే పనులకు మంచం పట్టక మగధేరాలా కత్తి పడతాడే ఏంటి? ఎవరో కనపడట్లేదు. కనిపించిన ప్రతి వెబ్సైట్ చూస్తే ఎవరో కనపడరు, జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మాటలు వేసుకోండి. మింగండి నాన్నగారు, మింగండి. ఆయనకు మింగటం తెలుసు. అంటే ఆయన గురించి మీకు ముందే తెలుసా? నాన్నగారి గురించి అందరికీ తెలుసండి. నాన్నగారి మీద బయోపిక్ తీస్తే నాన్న బాహుబలి రికార్డులు కూడా బద్దలవుతాయి. ఎవరమ్మా ఇతను? నేను ప్రేమించిన వ్యక్తి నాన్న. ప్రేమించావా? ప్రేమించడాలు అయ్యి మన ఇంట వంట లేవు కదమ్మా. మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారు నాన్న. మన కష్టాలన్నీ తీరుస్తాడా బాబు? చిన్నప్పుడే వీళ్ళమ్మ పోతే నేను ఒంటరిగా బతుకుతున్నాను ఆయన. వాళ్ళ అమ్మ పోయినందుకు బాధపడుతున్నాను, నువ్వు ఒంటరిగా బతుకుతున్నందుకు బాధపడుతున్నావురా?
ఏది మీ చెల్లెలు అన్నారు ఎక్కడ ఉన్నారండి చెల్లెలు ఏంటక్క అయ్యో అక్కడే ఆగారే కిందకి కృష్ణానగర్ వెళ్ళండి పెళ్లి చేయాల్సింది వీళ్ళకి వీళ్ళకి నేను పెళ్లిళ్ళు ఎక్కడ చేసేదే వాళ్ళకి కానీ పెళ్లి కాకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేరండి ఇది ఒకటి రచ్చర విరాగ ఎందుకు కలిగిద్ది ఎవడ మీద కలిగిద్దో అర్థం కాదు నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండి వాడేడి చదువురాని వాడవని దిగులు చెందకు చదువురాని వాడవని దిగులు చెందకు వీడు పోయాడు అనుకుని రామచంద్రాపురంలో వీడికి ఒక ఎకరం పెట్టి డాడీ తిరుగుతున్నాడు వీడు ఏం మాట్లాడుతున్నారండి మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను ఇంటర్నెట్ లో ద్వాపరయుగం అని కొడితే నీ ఫోటో పక్క పక్కనే వస్తున్నాయి సరే కానక్క మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందక్క గాంధీజీ గారు నువ్వు కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు కదా అప్పుడే వచ్చింది నా కుటుంబాన్ని ఎవరికి ఆదుకోక్కర్లేదు పెద్ద అయిన తర్వాత నా ఆశయం నెరవేర్చుకుంటాను ఇంతకంటే పెద్దగా అయితే మరి ఏదో అమృతం తాగిన దేవుడు అనుకుంటారు ఇక చాలు నువ్వు బతికింది ఇప్పటికే వాడి డ్రీమ్ ని మీరే తీర్చాలండి అయినా ఇలాంటి వాళ్ళ డ్రీములు మేం కాదు మేకే విషయం ఒకటి ఉంటది ఫస్ట్ నాకు తెలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి నేనేం చెప్తే అదే వాళ్ళని పిలుస్తా అరే వచ్చేయండి రా ఏం చేస్తున్నావు ఏం లేదురా 6 మృగాలు అద్భుత వీరుడని ఒక సినిమా చూస్తున్నా కరెక్ట్ టైంకి వచ్చారు మీరు మీకు ఓకేనా నాకు సాయిధరం తేజ్ కావాలి నాకు వరుణ్ తేజ్ కావాలి నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి నాన్నగారు చేయడానికి షార్ట్ ఫిల్ములు లేవంటే అమ్మగారు వచ్చి అరుంధతి 2 తీద్దాం అందంట వాళ్ళు చేసేసుకుని నేను చెప్తాను కదా పెళ్లి అయితే నా కష్టాలు తీరిపోతాయి అంటారా వీడు ఒకటి పెళ్లి అంటేనే కష్టాలని తెలియదు అనుకుంటా నీలాంటి నాస్తిక సంఘానికి ప్రెసిడెంట్ అయితే కొండకొచ్చి దేవుణ్ణి మొక్కుంటానన్నాడంట సరేలేరా జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి ఇదంతా ఒక లైఫ్ సైకిల్ అంతే లైఫ్ సైకిల్ అంటే ఏంటి ఏం లేదండి ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తాం అది దొక్కలేక బైక్ ఎక్కుతాం అది గాయలా కారులో కూర్చుంటాం కూర్చొని పొట్ట పెరిగి జిమ్కి వెళ్తాం మళ్ళీ సైకిల్ ఎత్తాడు ఇదే లైఫ్ సైకిల్ అలా చేసుకోండి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు మొత్తానికి అందరినీ సెట్ చేసేసానే ఇక మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా బతికేద్దాం శాంతి నేను వచ్చేసా ఈడెవడు ఇంటి బాధ్యతలు మోయలేక కాశీకి వెళ్ళిపోయిన నా మొదటి మొగుడు ఏంటి మొగుడా నాకు చెప్పలేదు అప్పటి నుంచి నీకు చిన్న విషయం చెప్తా అంటే నువ్వు పట్టించుకున్నావా ఏంటి ఇది చిన్న విషయమా బాబు హార్ట్ ఆపరేషన్ బాగానే చేసావు కానీ లోపల ఏదో పైపు లీక్ అయినట్టుంది ఒకసారి చూడ సెట్ చేస్తా నీ పైపు వాడి పైపు అన్ని పైపులు సెట్ చేస్తా ఒక నిమిషం ఏం సెట్ చేస్తారా జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే శాంతి ముచ్చటపడి చూస్తుంది మూమెంట్ మొత్తానికి అయింది అనిపించదు అది ఓ పని అయిపోయింది అంతే నువ్వు 5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా ఏం నోరు ఎక్కువ లేస్తున్నాయంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తాడా దగ్గరుండి నేనే చేయాలి అర్థమవుతుందండి ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు రాత్రిలో కూడా ఉంటుంది రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు కావాలండి నాకు కావాలి మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది ఆ రోజు ఆ పీటల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది అది కర్మ కాలేదని అర్థమైంది మీరు మొత్తం మారిపోయారు మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు అందుకే దాంతో వెళ్ళాను ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి నా ఎదురుంటే సరళని కలిసానే సరళతో సరసాలాడడం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు ఇదే పెళ్ళాం అంటే ఇంకా ఏం చెప్పకముందే అంత అనుమానించిందో చూసారా అండి సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది సరే గాని ఒక 10,000 ఇవ్వండి చీర కొనుక్కుంటాను 10,000 ఊరికే వద్దండి అప్పుగానే ఇవ్వండి మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి కరెక్ట్ నేను బయటికి వెళ్ళొస్తా ఎక్కడికే మీటింగ్ వెళ్ళొస్తానండి మీటింగ్ మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా మీరు ఇలాగంటారు ఇంట్లో ఏమో బోరు కొడుతుంది కనీసం పిల్లలతో ఆడుకుందానికి పిల్లలు లేరు జల్ల లేరు ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు
ఇలా అంటారని తెలిసే మన పెరట్లోకి మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? ఇంకా నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడా? ఏగలేక చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ పెట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్ ఏమి? ఆ సీరియల్ గురించి నాకు చెప్పుకో. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి? పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మనం వల్ల ఎక్కడైతే ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలాంటిదే. మీ మాటలు వదలండిరా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? నువ్వేంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కుట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమాలాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా. ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచుల్నే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకురా అమ్మాయిని లేపుకొచ్చే? నేనున్నా కదా. బాంబులు చూడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టలు 10 పిడకలు పేర్చి తగలయ్యాలనిపిస్తుంది. మనం లేపుకుపోవాల్సింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టు అనక పుట్టనక గండనక వాననక. నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకెందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే రే, నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ధరబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు, పత్యాపారం నీ వృత్తి పేరు. నాన్నగారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి, మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. అదిగో మన ఇల్లు, పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు, 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనక ఆసామి. మీరు ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం. ఇంతకీ మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు. మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి.
అలివేలు అమ్మ అలివేలు కూతురు తడివేలు ఇక అయ్య వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు అది. పెనిమిటే మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకున్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది. వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. ఎక్కువ మాట్లాడుతుంటే పెనిమిటి నా ఫ్రెండ్స్ అమ్మా, నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటలో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించేట అయిపోడు. గణపతి మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చాయి. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పలిపి ఆరెంజ్ కొనుక్కొని పలిపి వడగట్టి తాగాడంట. సావు కొడుతున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను. నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్ లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దాని ప్రేత కళ, నీది కామకళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన మేము ఎక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే ఎంత సిగ్గు. సెల్ఫీ కాల్ వేసుకుంటుంటాడు. ఇంకా లేదు, ఏంట్రా మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే అలా భీముడు అనుష్కాన్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుంది? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క తీసుకెళ్ళడా? వెళ్తది. చీకటి పడినది బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను. ఒరే ఒక్క అమ్మాయి ఎంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతురే లేపుపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా.